బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి చాలా అంటే చాలా గట్టిగా గౌతమ్ కి కోటింగ్ ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఇక ముందుగా గౌతమ్ ని లేపి, గౌతమ్ అసలు నువ్వు ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావో తెలుసా అంటే, ఇందులో భాగంగా గౌతమ్ మాట్లాడుతూ ఏమైంది సార్ అంటూ అని అడిగాడు. ఏమైందేంటి, అసలు బిగ్ బాస్ హౌస్ లో గ్రూపిజం ఎక్కడ నడుస్తుందనేది నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి అని అడిగేసరికి, గ్రూపిజం నడుస్తుంది సార్ అంటే అదే ఎవరి మధ్యన ఎలాంటి గ్రూపిజం అని అడిగేసరికి, ఎవరి మధ్యన ఏంటి సార్, నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ వీళ్ళ నలుగురు కూడా పక్కగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది సార్ అంటే, నువ్వు అనుకుంటే సరిపోతుందా, బయట ఆడియన్స్ కూడా అనుకోవాలి కదా, 10 సార్లు క్లియర్గా కళ్ళకు కట్టిన నిజం చూపిస్తున్నాను. ఏది నిజం? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. గ్రూప్ గేమ్ అనేది ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ అన్నప్పుడు కొనసాగింది. వాళ్ళ గ్రూప్ అంతా కలిసి గేమ్ ఆడాలి కాబట్టి దాని గ్రూప్ గేమ్గా అయ్యింది. కానీ నువ్వు 10 సార్లు గ్రూప్ గేమ్ అని, నీకేదో అన్యాయం జరుగుతుందని అనే మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అందులోని కూడా ఇంకొక విషయం, పృథ్వీని కావాలని రెచ్చగొట్టావు. అంతేకాకుండా నువ్వు ఏం పీకుతావనే కొన్ని మిస్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు. ప్రతి వారం కూడా ఎవరినొకరిని గెలుకుతా ఉంటావు. వాళ్ళని చిరిగి వాళ్ళదే తప్పన్నట్టు భలే క్రియేట్ చేస్తావు. ఏదేమైనా గౌతమ్, నీ అంత స్ట్రాటజీ అవతల పర్సన్కి లేకపోవడంతో పాపం ట్రిగ్గర్ అయిపోతున్నారు అంటే, గౌతమ్ అదేంటి సార్, నేను తప్పుగా మాట్లాడలేదు, తను వాడు వీడు మాట్లాడాడంటే సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో వేసి ముందు ఏం పీకుతావు అన్న తర్వాతే పృథ్వీ ఏం పీకుతానంటూ పీకి చూపించింది, అదొకటి చూపించి నెక్స్ట్ వాడు వీడు అన్నది నువ్వు మాట్లాడిన తర్వాతే కదా మాట్లాడాడంటూ క్లియర్ కట్గా వీడియో వేసి మరి గౌతమ్ పరువు తీశారనే చెప్పాలి. దీంతో గౌతమ్, నేనెప్పుడు కూడా అవతల వాడిని బ్యాట్ చెయ్యాలని చూడను సార్ అంటే అర్థమవుతుంది బయట జనాలందరికీ. ఇంకొకసారి గౌతమ్, నేనే నీకే కాదు అందరికీ చెప్తున్నాను, హౌస్లో ఉన్న 3 వారాల్లో ఎవరైనా సరే అసభ్యకరమైన మాటలు మాట్లాడితే నేనే రెడ్ కార్డ్ ఇచ్చి మధ్యలో పంపించేస్తానంటూ గౌతమ్కి గట్టిగా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ఏదైతే రోహిణికి నువ్వు సపోర్ట్ చేసి నిలబడ్డావో అది నెక్స్ట్ లెవెల్, కానీ నీ గేమ్ బాగా ఆడుతున్నావు, దాన్ని ఎవరి వల్ల పోగొట్టుకోకుండా చూసుకో. ఇక్కడ ఎలాంటి గ్రూపిజాలు జరగట్లేదు. ఒకవేళ గ్రూపిజం జరిగితే కనుక బయట ఆడియన్స్ చూసుకుంటారు. 10 సార్లు నీకేదో అన్యాయం జరిగిందన్నట్టు నువ్వు బాధపడక్కర్లేదంటూ గౌతమ్కైతే వీడియో వేసి మరి కోటింగ్ ఇచ్చుకున్నారు నిఖిల్ వాళ్ళ విషయంలో. మరి మొత్తానికి నాగార్జున గారు గౌతమ్పై మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.